రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమునకు ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందరు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగిందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఏడల భయం ఉండవలెనో వాని ఏడల భయమును, ఎవని ఏడల సన్మానం ఉండవలెనో వాని ఏడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియో ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనున్నవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అను వాక్యములు సంక్షేమముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగిండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. 12వ అధ్యాయం నుంచి రోమాపత్రికలో 15వ అధ్యాయం వరకు మనం గతంలో చూసినట్లుగా మన క్రైస్తవ ప్రవర్తన గురించి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రికలో కూర్చున్నాడు. 12వ అధ్యాయంలో మనము సహోదరులంగా, కుటుంబంగా, తర్వాత అనేక మందితో మన చుట్టూ ఉన్న వారందరితో కూడా ఏ విధంగా కలిసి సరైన విధంగా జీవించాలో దానిని గురించి అనేకమైన విషయాలు మన ప్రభువు యొక్క అధికారం కింద ఉండి మన జీవితాలను ఏ విధంగా సమర్పించుకొని ఇతరులకు ఆశీర్వాద కారణంగా జీవించాలో రాయబడింది. తర్వాత 13వ అధ్యాయంలో ఒక క్రైస్తవుని యొక్క ప్రవర్తన మరి వేరైనటువంటి ప్రభుత్వం కింద జీవించుతున్నప్పుడు ఏ విధంగా ఉండాలో ఈ మనం చదివినటువంటి వాక్య భాగంలో రాయబడింది. దీని యొక్క నేపథ్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. రోమాలో ఉన్నటువంటి సంఘంలో యూదులుగా ఉండి మారు మనసు పొంది ప్రభువును అంగీకరించిన వారు ఉన్నారు. తర్వాత అన్యజనులుగా ఉండి మారు మనసు పొంది ప్రభువును అంగీకరించినటువంటి వారుగా ఉన్నారు. ఇద్దరికి కూడా వేరువేరైనటువంటి అభిప్రాయాలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నాయి. ఒక యూదులు అనే వారందరికీ కూడా రోమా ప్రభుత్వం వారందరినీ కూడా అణిచివేసిందని, రోమా ప్రభుత్వం వారు వీరి మీద జులుము చేశారని, తరువాత వేరైన విధంగా వీరందరినీ కూడా హింస పెట్టారనేటువంటి భావన వారి మనసుల్లో ఉంది. సో అందువల్ల ప్రభువును అంగీకరించిన తర్వాత మనము ఇక్కడున్నటువంటి ప్రభుత్వ నియమాన్ని నుంచి బయటికి వచ్చి ఉన్నామనేటువంటి భావనతో ప్రవర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి మనసులో అంతకు మునుపు రోమా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వేరైనటువంటి అభిప్రాయం క్రైస్తవులుగా మారిన తర్వాత క్రైస్తవులుగా మారిన తర్వాత అంతకు మునుపు వారికి ఉన్న హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయం చొప్పున క్రొత్తగా మనసులో మార్పు చెందినటువంటి మనసులో ఆ ప్రభుత్వంతో సరైన విధంగా సహకరించకుండా వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందువలన వాళ్ళని గురించి ఉద్దేశించి వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి లోబడి ఏ విధంగా జీవించాలి అనేటువంటిది ఈ 13వ అధ్యాయంలో మనం చదివిన వాక్య భాగంలోని ముఖ్యాంశం. అదేవిధంగా ఎవరైతే అన్యజనులుగా ఉండి అంతకు మునుపు రోమా ప్రభుత్వం కింద ఉండి ఇప్పుడు మారు మనసు పొందారో వారందరూ కూడా లోక సంబంధమైనటువంటి స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని,
తర్వాత అదే ప్రభుత్వాన్ని కలిగజేసి వారి బంధకాల్లో ఉంచే వాటన్నిటి నుంచి వారు అనుకునే అవకాశం ఉంది, ఇప్పుడు నేను ప్రభువులో స్వతంత్రుడును కనుక ఎవరికి లోబడి ఉండవలసినటువంటి అవసరం లేదు అని. కనుక నాకు నా మీద ప్రభుత్వం చేయవాడు దేవుడే కానీ మనుషుడు కాదు అనేటువంటి భావనతో వారు ప్రవర్తించే అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు కూడా ఏ విధంగా వారు వారి తరాలలో వారి మీద ఉంచబడినటువంటి ప్రభుత్వాన్ని గురించి ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండి సరైన విధంగా జీవించాలో దానిని వారికి తెలియపరచడానికి ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో పౌలు వాళ్ళకు రాసినాడు. 1వ వచనం, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడినవి. ఇక్కడ చెప్పబడినటువంటివి పై అధికారులకు లోబడి ఉండవలను అంటే మన మీద ఏదైతే ప్రభుత్వం దేవుడు నియమించి ఉన్నాడో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు మనందరం కూడా లోబడి ఉండాలని చెప్తున్నాడు. తర్వాత అది ఎందుకని లోబడి ఉండాలనే దానికి సమాధానం చెప్పాడు. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి ఆ అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నావు కనుక మనము జీవించేటువంటి సమయంలో మన మీద ఉన్నటువంటి ప్రభుత్వం మన యొక్క ఆశయాలకు, మన తలంపులకు, మన ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అది దేవుని చేత నియమించబడి ఉన్నదనేటువంటి తలంపుతోటి, ఉద్దేశంతో మనము దానిని గుర్తించడం అనేటువంటిది చేయాలి. చాలామంది నేను క్రైస్తవుడను కనుక ఇప్పుడున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా నా మీద ప్రభుత్వం చేయదు, నేను క్రీస్తు యేసు యొక్క అధికారం కింద మాత్రమే జీవించేవాడను, నా జీవితం నా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని భంగపరిచేదిగా ఏదైనా ఉంటే నేను దానికి లోబడను అని చెప్పవచ్చు. అలా కొంతమంది కొన్ని సమయాలలో చెప్పినారు. అలా కాకుండా క్రైస్తవులుగా మనం మార్చబడిన తరువాత మనం ఈ నియమాన్ని గుర్తెరగాలి. ఒక్క ప్రభువుని మనం ప్రకటించే విషయంలో కానీ, లేక ప్రభువు ఏది కోరుతున్నాడో ఆ విధంగా మనం జీవించే విషయంలో కానీ తప్ప అన్ని విషయాలలో కూడా మనము మన మీద ఉంచబడినటువంటి ప్రభుత్వానికి లోబడి జీవించాలి. ఉదాహరణకి మీరు ప్రభు దినమున కూడి రావటానికి వీల్లేదు అని చెప్పారు. ఎటువంటి సందర్భాలైనా సరే మనం కూడి రాగలిగేటువంటి అవకాశాలు లేవు అనుకోండి. అప్పుడు మనం కూడి రాగలగటానికి కనుక మనం వాళ్ళందరినీ కూడా జైలులో పెడుతుంటే లేకపోతే ఆపివేస్తుంటే ఆ హింసను ఎదుర్కొనటం అనేటువంటిది సబబే. కానీ మన వ్యక్తిగత స్వాతంత్రానికి అనుసరించి ఏదైనా సరే మనం ప్రభుత్వాన్ని ఎదిరించి దానికి లోబడకుండా ఉండటం అనేటువంటిది మాత్రం దేవుడు అంగీకరించడు. అలా ఎందుకు మనం ఆ ప్రభుత్వానికి లోబడాలి అంటే అది దేవుడు నియమించినటువంటి అధికారం అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. దేవుడు సార్వభౌముడయ్యండి, చక్కగా అన్నిటినీ ముందుగా తెలుసుకున్నవాడయ్యండి, ఎవరెవరు ఏ దేశంలో ఏ ప్రభుత్వం చేయటం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు కలుగుతుందో దానిని గుర్తెరిగిన వాడేయండి, అటువంటి ప్రభుత్వాన్ని అధికారంలోనికి తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. అది కొన్నిసార్లు మన యొక్క ఆలోచనలకు, తర్వాత మనం రాజకీయంగా ఆలోచించేటువంటి భావనలకు వేరుగా అనిపించినప్పటికీ కూడా దానిని గుర్తించడం అనేటువంటిది, దానికి లోబడి జీవించడం అనేటువంటిది క్రైస్తవుడిగా మనం చేయవలసినటువంటి బాధ్యత. 2వ వచనం, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. ఎవరైనా సరే మన మీద ఉంచబడినటువంటి ప్రభుత్వాన్ని కనుక వ్యతిరేకించినట్లయితే అది దేవుని నియమాన్ని వ్యతిరేకిస్తున్నట్టు. కనుక ఆ దినాల్లో వాళ్ళు రోమా ప్రభుత్వాన్ని కనుక వ్యతిరేకిస్తుంటే అటువంటిది చేయొద్దు అని చెప్తున్నాడు. ఒకవేళ వాళ్ళు కనుక ఎదిరించినట్లయితే తమకు తామే శిక్ష తెచ్చుకుంటారు. ఆ శిక్షలో ఆ ఎదిరించినందుకు వాళ్ళకి శిక్ష కలుగుతుంది కనుక మరలా అప్పుడు దేవుడు నన్ను విడుదల కలుగు చేయమని కోరటం కూడా విడుదల చేయవచ్చు. కానీ మనం అటువంటి దానిలోనికి ప్రవేశించి
మరలా మనం సరైన విధంగా దేవుడు నాకు చేయలేదు అని అనుకునేటువంటి ఆలోచన మంచిది కాదు. 3-4 వచనాలు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా మేలు చేయము. అప్పుడు వారి చేత మెప్పు పొందువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. కనుక ఆ ప్రభుత్వం యొక్క అధికారం కింద జీవిస్తూ మేలు చేయటం అనేది కనుక నేర్చుకున్నట్లయితే వారు దృష్టిలో నువ్వు సన్మానించబడిన వారుగా మంచివాడుగా గుర్తించబడతావు. లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గనక ఉద్యమాలు లేవదీసి వారికి వ్యతిరేకంగా అనేక మందిని కనుక ఉసిగొలిపి వారందరినీ కూడా అక్కడ అల్లరి కల్లోలాన్ని సృష్టించేటువంటి విధంగా గనక మన ప్రవర్తన ఉన్నట్లయితే ఆ కీడుకు ప్రతిదండన రాజు మరి దేవుని యొక్క ఉద్దేశంలోనే చేసేవాడుగా ఉంటాడు. రాజు కానీ ప్రభుత్వం కానీ ఏదైనా సరే. కనుక విశ్వాసులైన వారు అటువంటి ప్రవర్తన విషయంలో చక్కగా కాచుకొని ఉండాలని చెప్తున్నాడు. 5వ వచనం. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. మనం కనుక కీడు చేస్తే మన మీదకు శిక్ష వస్తుందనేటువంటి భయం చొప్పున లోబడటం అనేటువంటిది ఒక ఎత్తు. వెలిగించబడిన మనస్సాక్షి కలిగిన మనం దేవుని బిడ్డలంగా మన యొక్క ప్రవర్తన అంతయు కూడా సరైన విధంగా ఉంటున్నదా లేదా అని పరీక్షించుకుంటూ మన మనస్సాక్షి ఆ వెలుగులో కనుక జీవించినట్లయితే దాని ప్రకారంగా కూడా జీవించడం అనేటువంటిది ఎంతో మనకి ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం జీవించే జీవితం ద్వారా దేవుని నామానికి అవమానం కలిగించేది కానీ లేక ఆయన నామం యొక్క పవిత్రతకు సంబంధించినటువంటి శాంతికి భంగం కలిగించేది కానీ మన క్రైస్తవ జీవితంలో కనపడకూడదు. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగిందురు. కనుక ఎవరైనా సరే ఒక ప్రభుత్వాన్ని నియమించడానికి అధికారంలోనికి దేవుని చేత తీసుకుని రాబడినటువంటి అధికారులు మనందరినీ కూడా ఏలేటువంటి పనిలో దేవుని చేత నియమించబడినటువంటి వాళ్ళు. దాని విషయాన్ని మనం గుర్తెరిగి ఆ అధికారానికి ఆ ప్రభుత్వానికి లోబడి జీవించడం అనేటువంటిది మనం దేవునికి లోబడి జీవించడం దాంతో సమానం. 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. కాబట్టి పన్ను ఎవనికో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడే. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడు. ఎవరు దేవుడు ఉంచబడినటువంటి దానిలో మనం పన్ను చెల్లించడం, సుంకం చెల్లించడం అనేటువంటిది రెండు కూడా చేస్తుంటాం. ఎవరైనా సరే నేను పరలోక సంబంధానికి చెందినటువంటి పౌరసత్వం కలిగిన వాడును, ఇక్కడ వాడను కాను, నేను ఇక్కడ పన్ను చెల్లించను అని మనం చెప్పలేం. ఇప్పుడు మన ప్రభువు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం నుంచి 27వ వచనం వరకు, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 60 షెకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, నీ బోధకుడు ఈ 60 షెకెలు చెల్లింపడా అని అడుగగా చెల్లించును అనెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఆయనను మనము వారికి అభ్యంతరం కలుగు చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ పన్ను వసూలు చేయవారు పేతురు దగ్గరికి వచ్చి మీ బోధకుడు పన్ను చెల్లించడా అని అడిగినప్పుడు పేతురు పన్ను చెల్లిస్తాడు అని చెప్పాడు. తర్వాత ప్రభువు ఒక ప్రశ్న వేశాడు పేతురుని, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, అంటే ఎవరైతే రాజులు ఉంటారో ఆ రాజుల యొక్క కుమారులు ఇంటివారు వారందరూ కూడా పన్ను నుంచి మినహాయింపు పొందినవారు. కుమారులు పన్ను చెల్లించరు, ఎందుకంటే కుమారులు స్వతంత్రులు కాబట్టి వారి మీద పన్ను సుంకం ఉండదు.
అయితే ప్రజల మీద ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన ఎవరికి కూడా పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి లోబడుతూ మనుష్య కుమారుడిగా తను చెల్లించవలసినటువంటి పన్నుని మరి సీజర్కు చెల్లించాడు, కైసరుకు. అలా ఒక నమూనాని, ఉదాహరణని మనకు ప్రభువు ఉంచి వెళ్ళాడు. అంటే ఆయన దేవుని కుమారుడయ్యండి, సమస్తము ఆయనదైనప్పటికీ కూడా అప్పుడు తను జీవించినటువంటి జీవితకాలంలో మనిషి కుమారుడిగా ఉంటూ తన మీద ఉంచబడినటువంటి దేవుని యొక్క ప్రభుత్వానికి లోబడి పన్ను చెల్లించాడు. అదే ఉదాహరణని పౌలు రోమియోలకు రాసిన పత్రికలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరికీ రాస్తున్నాడు. మనము కుమారులమే, నిజమే, స్వతంత్రులమే. కానీ దేవుని యొక్క అధికారం ఇప్పుడు ఈ విధంగా ఉంచబడినది కాబట్టి దానిని నెరవేర్చడానికి మనం ఎవరికి పన్ను వారికి చెల్లించవలసింది. తర్వాత మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం నుంచి, బోధకుడా, నీవు సత్యవంతుడవైండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటం లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం మెరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వచ్చి ఒక దేనారం తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారు నడుగగా వారు కైసరవనిది. అందుకు ఆయన, అలాగైతే కైసరవి కైసరకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పిన. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళు శోధించినప్పుడు మరి పన్ను చెల్లించట, ఆ పన్ను చెల్లించవద్దని కనుక చెప్పినట్లయితే అక్కడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆ ద్రోహం కింద అతని మీద నేరం మోపడానికి వారు ప్రయత్నించారు. కానీ ప్రభు ఎప్పుడు కూడా తన శిష్యులను కానీ తన చుట్టూ ఉన్న వారందరి విషయంలో కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మీరు లేవండి అని ఎప్పుడు కూడా ప్రభు చెప్పలేదు. అదే విషయాన్ని పౌలు ఇక్కడ ఒక్క నుంచి చెప్తున్నాడు. తర్వాత 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం నుంచి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన జన్మన దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఏ విషయాలు అనేటువంటిది కింద వచనాల్లో రాసినాడు. 13, మనుషులు నియమించు ప్రతి కట్టడను ప్రభువు నిమిత్తమై లోబడి ఉండడు. ఏదైతే అధికారంలో దేవుడు మన మీద కట్టడలు తీసుకొస్తాడో వాటికి లోబడి ఉండేది. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండదు. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. కనుక మనం దేవుని బిడ్డలంగా సరైన విధంగా మన మీద ఉంచబడినటువంటి ప్రభుత్వాన్ని గుర్తెరిగి సత్ప్రవర్తన కలిగి జీవించినట్లయితే దేవుడు నియమించినటువంటి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక మంది శక్తుల యొక్క ప్రభావాన్ని కూడా మనం అడ్డగించగలిగిన వారంగా అవుతాం. స్వతంత్రులైండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండి అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజుని సన్మానించుడి. పౌలు రాసినటువంటి విషయాలే పేతురు కూడా చెప్తున్నాడు. అంటే వీరందరిలో కూడా మరి కైసరు కానీ లేక అక్కడ ఉన్నటువంటి హేరోదు యొక్క ప్రభుత్వాన్ని కానీ వ్యతిరేకించేటువంటి మనసు కలిగిన వారు అయినప్పటికీ వాళ్ళ జీవితాల్లో ఎంత మార్పు తీసుకుని వచ్చి అంతకు మునుపు వ్యతిరేకించి ద్వేషించినటువంటి వారి యొక్క ప్రభుత్వాలను కూడా సరైన విధంగా ప్రేమించగలిగినటువంటి నూతన తత్వంలోనికి రాగలిగినటువంటి పేతురు, పౌలు యొక్క మనసులను మనం చూస్తూ అదే మార్పు చెందినటువంటి మనసు అందరి పక్షంగా ఎటువంటి విధంగా ఉండాలో దానిని వాళ్ళు అనేక మందికి మనకు ఎంతో ఉదాహరణగా ఉండటానికి రాసి వెళ్ళారు. తిరిగి రోమపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అన్నవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటే.
కనుక ఆ సమాజంలో మనం ఆ ప్రభుత్వం కింద జీవించేటువంటి విషయంలో ఎవరికి కూడా ప్రేమత విషయంలో తప్ప ఎవరికి ఏమీ కూడా అచ్చి ఉండవద్దు. అంటే అన్నిటినీ పన్ను కానివ్వండి, సుంకం కానివ్వండి, లేక లోబడి ఉండే విషయంలో కానీ అన్నిటినీ కూడా చక్కగా చేయండి. ఒకవేళ చూడండి 9వ వచనంలో చెప్పబడిన వాడు ఎవరైనా సరే పొరుగువాన్ని ప్రేమించేటువంటి వాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. అది యూదుల గురించి చెప్తున్నాడు. మీరు ధర్మశాస్త్రం నెరవేర్చాలనేటువంటిది చెబుతున్నారు, కానీ నిజమైన విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి లోబడి జీవించడం అనేటువంటిదే ధర్మశాస్త్రంలో కూడా ఒక భాగం. ఎలా అనేటువంటి చెప్తున్నాడు. వ్యభిచరించవద్దు, తర్వాత ఆశింపవద్దు, మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఈ క్రియలన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనేటువంటి మాటలో సంక్షేమంగా రాసి ఉన్నాయి. ఎవరైనా సరే పొరుగు వాని యొక్క భార్యను ఆశించారు, అప్పుడు ప్రేమించినట్టు కాదు కదా. ఎవరైనా సరే పొరుగువాని కీడు చేశాడు, అప్పుడు పొరుగువాని ప్రేమించినట్టు కాదు కదా. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అది మీకు నచ్చకపోయినప్పటికీ మనం లోబడకుండా వ్యతిరేకమైనటువంటి విధానాలతో సమాజంలో కనుక చెడుని కీడిని కనుక ప్రకటింపజేసేవారంగా ఉంటే అప్పుడు మనం మన పొరుగు వారిని ప్రేమించినట్లుగా లెక్క కాదు. కనుక మన యొక్క క్రైస్తవ ప్రవర్తన ద్వారా అందరి విషయంలో ప్రేమ కలిగి ఉండగలగటానికి, అలా కలిగి ఉండటం చేత కీడును నివారించి మేలు చేయటం ద్వారా దేవుని యొక్క ప్రభుత్వాన్ని గుర్తిరిగి మనము రాజుని సన్మానించి దేవునికి భయపడుతూ జీవించిన బిడ్డలంగా ఉండగలుగుతాం. కనుక మనం ఏదైతే దేవుడు నియమించినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేచేటువంటి మన హృదయంలోని తలంపులు కానివ్వండి, లేక ఆ విధంగా పనిచేసేటువంటి కొన్ని శక్తులు కానివ్వండి, వాటన్నిటికీ మనం దూరంగా ఉండి దేవుని యొక్క ప్రేమను ఇతరుల పక్షంగా కనపరిచేటువంటి విధంగా మనం దేవుని ఎడల భయము, ఇతరుల పక్షంగా రాజుల అధికారుల పక్షంగా మరి సన్మానించగలిగినటువంటి గౌరవప్రదమైనటువంటి ప్రవర్తన, మనుషుల పక్షంగా ప్రేమ కలిగి సరైన విధంగా జీవించుట అనేటువంటిది మన దినదినాభ్యాసంగా క్రైస్తవులంగా చూపించాలి. మనం పొరుగు వారిని కనుక ప్రేమించి సమాజం అంతటిలో కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితానికి కనుక మనం నాంది పలికినట్లయితే దేవునికి మహిమ తీసుకుని రాగలుగుతాం. అధికారులను ఎదిరించి, ప్రభుత్వాన్ని ఎదిరించి, దేవునికి భయపడకుండా పొరుగు వారిని కనుక సరైన విధంగా ప్రేమించే విషయంలో మనం సరైన విధంగా లేకపోతే మన ప్రవర్తన ద్వారా దేవుని యొక్క నామానికి అపకీర్తి తీసుకొచ్చే వారంగా ఉంటాం. కనుక మార్పు చెందినటువంటి వారి యొక్క హృదయాలు అనేక మంది పక్షంగా ఏ విధంగా ఉండాలో దాని గురించి రాయబడింది. సో ఇక్కడ ప్రభుత్వం మాత్రమే కాకుండా రోమాలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క పొరుగువారు, వారు యూదులు కాకపోయినట్లయితే, లేకపోతే క్రైస్తవులు కాకపోయినట్లయితే వాళ్ళ పక్షంగా కూడా ఎటువంటి మనసు కలిగి ఉండాలనేటువంటిది కూడా ఇక్కడ చెబుతున్నారు. ఇప్పుడు మనకు ఎలా వర్తిస్తుంది? మనం ఇప్పుడున్నటువంటి వర్తమాన కాలంలో మనకిష్టకరం కానటువంటి అనేక రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని, అధికారాన్ని కలిగి ఉన్నాయి. వాటన్నిటిలో మనం ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటిది మనం ఈ చదివినటువంటి వాక్య భాగంలో ఏ విధంగా అయితే ప్రభు చెబుతున్నాడో, మరి రాజుని సన్మానించటం, తర్వాత దేవునికి భయపడటం, పన్ను చెల్లించటం, తర్వాత పొరుగువారిని ప్రేమించటం, ఇవన్నీ కూడా మనం సరైనటువంటి సత్ప్రవర్తనకు గుర్తు. క్రైస్తవులు అనేటువంటి వారు వెలిగించబడిన మనస్సాక్షితో ఇటువంటి ప్రవర్తన కలిగి మనం సమాజంలో ప్రవర్తించవలసింది. చాలామంది మరి ఇతర మతస్థుల విషయంలో కానీ, లేక మనతో ఏకీభవించినటువంటి మనోభావాలు లేని వారి విషయంలో కానీ వేరైన విధంగా మన హృదయంలో ఆలోచనలు వచ్చి వారి విషయంలో మన ప్రవర్తన ఉంటుంది. దానిని మనం కాచుకొని సరైన విధంగా చూసుకొని జీవించాలి. ప్రార్థన చేసుకుంటాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. మరి దీని యొక్క అనుభవంలో మరి మేము జీవించడానికి మాకు కృప చూపించు. మీరు దేవుని కుమారుడయండి, స్వతంత్రుడయండి కూడా సమస్తమైనటువంటి మరి దైవ నియమానికి ఏ విధంగా లోబడి జీవించారో మేము చూస్తున్నాం. కనుక మా జీవితంలో అటువంటి మార్పు సరైన విధంగా మీకు ఇష్టకరంగా జీవించగలిగినటువంటి కృపను మాకు ప్రసాదించి మరి మీరు కోరిన విధంగా ఉండగలుగుటకు మాకు కావలసినటువంటి దయను కనపరచుకొని ప్రార్థిస్తున్నాం. కొన్నిసార్లు మేము ఉంటున్నటువంటి దేశాలు, ప్రభుత్వాలు
మరి మాకు ఇష్టకరమైనటువంటి ఆలోచనలతో నడిచేవిగా ఉండకపోవచ్చు. కానీ మీరు ఉంచబడినటువంటి ప్రభుత్వాన్ని గుర్తెరిగి దానికి లోబడి జీవించడం అనేటువంటిది మా అందరికీ కూడా దినదిన అభ్యాసపూర్వకమైనటువంటి క్రియగా మార్చమని నడిపించమని మేము వేడుకుంటున్నాం. మీరు నమ్మదగిన మంచి దేవుడు కనుక ఈ విషయాలన్నింటిలో కూడా మాకు చక్కగా తోడుగా ఉండి నడిపించమని మీ కృపను కనపరిచి మమ్మల్ని ముందుకు సాగించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.